ప్రైజ్ ది లార్డ్. దైవ మర్మములు ఏప్రిల్ 16. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అపోస్తల కార్యాలు 6-7. అపవాది యొక్క ఎదిరింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన 4 లంగర్లవి. అపోస్తలుల కార్యములంతటిలో శత్రువు ప్రవాహము వలె వచ్చి వారిని నిరుత్సాహపరచుటకు, ప్రభువునందున్న వారి విశ్వాసమును ఆనందమును దొంగిలించుటకు గాను ప్రయత్నించినట్లు చూస్తున్నాము. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఎట్లు ప్రభు వాక్యము విజయవంతముగా వ్యాపించునో చూస్తున్నాము. అపోస్తల కార్యములు 12:24. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అపోస్తల కార్యములు 13:49. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. అపోస్తల కార్యములు 19:20. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అపోస్తల కార్యములు 16:5. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అపోస్తల కార్యములు 13:52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇదంతయు ఎట్లు సాధ్యమైనది? మొదట ప్రభు వారికి అనుగ్రహించిన 4 లంగర్ల ద్వారా మాత్రమేనని నా విశ్వాసము. ఆ దినములలో పరిశుద్ధ గ్రంథమును బోధించు పాఠశాలలు గాని కళాశాలలు గాని లేవు. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు స్థిరపరచబడిరి. కాబట్టి అపోస్తలులు బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలము పొందిరి. తమ స్వంత జ్ఞానం పైన గాని యోగ్యతల పైన గాని అపోస్తలులు ఆధారపడలేదు. వారు దేవుని చేత బోధింపబడిన వారై పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకింపబడిన వారు. ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించిరి. వారు సహవాసమునందుండిరి. అది కాఫీ లేక టీ త్రాగునప్పుడుండు సహవాసము వంటిది కాదు, లేక చేయి కలుపునప్పుడుండు సహవాసము కాదు. అనేక సార్లు ఆదివారము ఒకరినొకరు చేయి కలుపుటతోనే మన సహవాసము ఆగిపోవచ్చున్నది. అయితే ఆది విశ్వాసులు సహవాసము యొక్క శక్తిని గుర్తెరిగి ప్రభువు నుండి ఏమి పొందిరో దానిని ఇతరులతో పంచుకొనుట కొరకై సాధ్యమైనన్ని సార్లు వారు కలుసుకొనిరి.